అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన క్రీస్తు నామమున కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. మనము ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాము. అందరూ ఏకీవించవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించుకుందాం. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకే స్తోత్రములు. మమ్మల్ని కనికరించినారు, నేటి వరకు భద్రపరిచినారు గనుక స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎన్నెన్ని ఆటంకములు, అవరోధములు, చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటించి మమ్మను భద్రపరచి మరలా మరి యొక్క ఆదివారము మీతో సహవాసం చేయడానికే మాకు ఇచ్చిన భాగ్యము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరమదేవ, మీకే నమస్కారములు. ఈ సమయాన్ని దీవించుము, ఈ స్థలమును దీవించుము, ఈ కార్యక్రమాన్ని దీవించుము, వచ్చిన ఒక్కొక్కరిని దీవించుము. మీ యొక్క దివ్యమైన కార్యక్రమం జరిగించవలసిందిగా కోరుచున్నాను. కృపను చూపించి మహిమ పొందమని సమస్తమును జయించి లేచిన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. కీర్తన పాడుకుందాము. తెలుగు కీర్తన పుస్తకం నుండి మొదటి కీర్తన. శుభాకారా శుద్ధాకారా విశుద్ధ వందనం, నభాన భూమి సర్వం నాచ వందనం, నభాన భూమి సర్వం నాచ వందనం, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వందనం, యెహోవా స్రష్ట జనక నీకు నెంతయు బ్రాణుతి, మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి, మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వందనం, విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం, సమస్త సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం, సమస్త సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వందనం, వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము, వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వందనం. మరి ఒక పాట తెలుగు కీర్తన పుస్తకంలో నుండి
62వ కీర్తన. నాకింత ప్రోత్సాహానందముల్గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. నాకు గలయున్నత కారణమే నాథుడగును. నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబో నెత్తిన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు గల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయవారు. వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవినా చేనెరా వేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి, ఎవరు నా శోకంబో నెగురగొట్టిరి, ఎవరు నా హృదయంపు మూర్ఛను నీడ్చి సేదాదీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. మరణంబోలో నాకు చిరాజీవమెవ్వారు, మరణంబునకై గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగ నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నిన్నాటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసంబె నాకు నోత్సవంబును గలుగజేయును. చెన్నగు నా ప్రభునికెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే.
నాకెంత ప్రోత్సాహానందముల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. నాకు గలయున్నత కారణమే నాథుడగును, నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకెంత ప్రోత్సాహానందముల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. 77వ పాట పల్లవి చివరి చరణం పాడుకొని ఆరాధన చేసుకుందాం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నపుడెట్లుండును. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతి వయ్యుందువు. భాసురంబుగ మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. ఆరాధన చేసుకుందాము. అందరూ లేచి నిలబడి ప్రభు వైపే చూస్తూ ఆయన్నే ఆరాధించండి. దయగల దేవుడు, మహాకృపగల తండ్రి మనతో ఉన్నారు కనుక ఆయన వైపే చూచానికి నమస్కారం చెల్లించండి. మీ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభా మీరే మాకు సిద్ధం చేశారు నాయన, స్తోత్రములు అని ప్రతివారు ప్రభువుని స్తుతించండి. ఆదివారము వెలుగు కలుగును కాకని పలికిన రోజు ప్రభువా, అలాగే ఆదివారమే సమస్తము జయించి లేచిన రోజు నాయన, ఆదివారమే ఆత్మను కుమ్మరించిన రోజు ప్రభువా. తండ్రి అయిన మీరు వెలుకమ్మని పలికి సృష్టికే ప్రారంభం పలికినారు ప్రభువా, స్తోత్రములు. అలాగే తమరు ఈ లోకములో మా కొరకు మానవ రూపముతో వచ్చి సమస్తము జరిగించి చివరగా మరణించి సమాధి చేయబడి తిరిగి జయించి లేచిన రోజు ప్రభువా, పునరుత్థాన దినము ఇటు భాగ్యమాకిచ్చారు కనుక స్తోత్రములు. అలాగే ఆత్మను కుమ్మరించిన రోజు పరిశుద్ధాత్మడ మీరే ప్రభావం దిగొచ్చిన రోజు కనుక స్తోత్రములు అని ప్రతి వారు ప్రభువుని స్తుతించండి. ఈ మూడు భాగ్యం మాకు ఇవ్వండి ప్రభా అని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ఆయన వైపే చూతుచూ ఆయన పరిశుద్ధ ఆరాధనలు ఎక్కిపించుదాము, ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. ఓ దేవా, తండ్రివుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు
నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసేందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచున్నా నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతతో పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయాన్ని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రబంధి ప్రియులారా, మన మధ్య ప్రశ్న దేవుని వచ్చినప్పుడు పూర్తిగా సర్వాధుల ప్రవేశము పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొంది మనకు ఎంతో మేలు. మనము పాపలను చెప్పుకుండలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునే ఆయన బతికిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మనపత్తులుగా చేయను. మనము పాపం చేసి చెప్పుకునే ఆయన దగ్గర అబద్ధికునిగా చేయవరమవుతాము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తిక్కిన పరిహారమైన వాడు, తన పాపముగా ప్రాశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. పాపములు ఒప్పుకొందము. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనట్టి ప్రయత్నం చేయవలెను. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రతివారు పాపములు ఒప్పుకొనండి. విరిగి నరిగిన మనసు కలవారై ప్రభు ఎదుట పాపములు ఒప్పుకొనండి. పరిశుద్ధులవైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన ప్రేమ బట్టి విశ్వాసాన్ని పాపలను క్షమించున్నాడు, శిక్షించక ఇష్టపడ్డాడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధులవై యునందున పాపులను హసించుకుని గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరము కలిసి కీర్తన పాడుకుందాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పవనానామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళన్ మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు
లేవియును లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరుల మని ప్రాచ్యపకార ప్రతిఫలంబుల్ బంపాలేదు. భూమి కన్నా నాక సంబున్నా ఏతుండు దైవా ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. అందరూ వాక్యం విషయమై గౌరవిస్తూ లేచినబడండి. తండ్రి దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13, 14, 15 వచనములు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమై చాలామంది ఎలా విస్మయముందిరో అలాగే అతడు అనేక జన్మలను చిలకరించును. రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు. తమకు తెలియజేయబడని సంగతుల వారు చూచెదరు. తాము వినని దానిని గ్రహింతురు. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకు నంత ఎడము గలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారుని తండ్రిని తలంచుకొనొచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో సువార్తల పాఠం చదువుకుందాము. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు వాక్య భాగం చదువుకుందాము. కుమారుడైన తండ్రి మాటలు విందాము. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమె కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఒక పల్లెటూరికి నడిచి పోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచు. పత్రికల పాఠం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
మొదటి 8 వచనములు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 8 వచనం చదువుకుందాము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచిన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునిడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలుకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఆమేన్. హల్లెలూయా 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 యేసుకే, హల్లెలూయా 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 ఆమేన్. వాక్యము తండ్రికి స్తుతి. త్రియేకుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగాళం కంటెను గొప్ప దానమగు నీ గ్రంథం మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నువ్వు స్వయంగా మా చెప్పాల్సిన ప్రశ్నించినావు కనుక నీకు మా వందనము సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అందరము కలిసి విశ్వాసమును ఒప్పుకొందాము, విశ్వాస ప్రమాణము చేద్దాము. అందరూ కలిసి దేవుని ఎదుట దేవునితో విశ్వాస ప్రమాణం చేయండి. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరానిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన 2వ మారు సంఘమును కొనిపోటకు మేఘాసనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా
అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడివేననియు నమ్ముచున్నాను. అడు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించననియు అవిశ్వాసను నరకములోనికి పంపేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమగననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చిందనియు ఈయన వెలుగుమని బట్టి ఆ గ్రంథము అర్థమగననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి, కీర్తన పాడుకుందాము. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. ధాత్రికి గడు విడు దయగల తండ్రికి, ధాత్రికి గడు విడు దయగల తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము బెట్టక, ఆపద మ్రోక్కులు అవి గై చేయక, నీపై సత్కృప చూపెడు తండ్రికి, నీపై సత్కృప చూపెడు తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. యేసు ప్రభువుతో ఎగిరిపోవభూ వాసులు సిద్ధపడు నిమిత్తమై, యేసు ప్రభువుతో ఎగిరిపోవభూ వాసులు సిద్ధపడు నిమిత్తమై, ఈ సమయంబుననెంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి, పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవుని యొక్క వాక్యం వివరించుకుందాము, దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములోండి
అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు దేవుని రాజ్య విషయము గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు అనేక స్తోత్రములు. మీ పరిశుద్ధ వాక్యం చదువుకొని ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధ సంగతులు బయలుపరచండి. మహిమను పొందమని సమస్తమును జయించి లేచిన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాదుని కృపా సమాధానములు మీకు కలుగును గాక, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు లేచిన తరువాత ఆయన 40 దినములు ఈ లోకంలోనే ఉన్నారు అనే సంగతి మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఆయన ఈ 40 రోజుల్లోనూ ఆయన బోధిస్తూ ఉన్నారు, అనేక ప్రమాణములు చూపించారు అని కూడా మనము చూస్తున్నాం. ఏమిటంటే తన్ను తాను సజీవునిగా చూపించుకోవడం కొరకు ఆయన కొన్ని ప్రమాణములు చూపించారు, అని రుజువులు చూపించారు. ఇలాగ యేసుక్రీస్తు ప్రభు లేచిన తరువాత అనేక మందికి ఆయన తను తాను కనుపరుచుకున్నారు. మొట్టమొదటిగా చూస్తే మగ్దలేని మరియ గారికి ఆయన కనబడ్డారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనము. మీరే వాక్య భాగం తర్వాత చదువుకోనండి. యేసు ప్రభు లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మగ్దలేని మరియ గారికి దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఆయన మిగతా స్త్రీలకు కూడా దర్శనమిచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9, 10 వచనములు. ఇక మూడవదిగా ఎమ్మాయి శిష్యులకు ఆయన దర్శనమిచ్చారు. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుండి చదివినట్లయితే కనబడుతుంది. నాలుగవదిగా సీమోను గారికి కనబడ్డారు. లూకా సువార్త 24వ అధ్యాయము 33 నుండి చదవండి. ఇక 5వదిగా యేసుక్రీస్తు ప్రభు 10 మంది శిష్యులకు గదిలో కనబడ్డారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు. ఇక 6వదిగా తోమా గారు కొన్నప్పుడు యేసు ప్రభు మరుసటి ఆదివారము వారి గదిలో కనిపించారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 28 వరకు. 7వదిగా గలిలయ సముద్ర తీరమున 7 శిష్యులు చేపలు వెళితే వారికి ప్రత్యక్షమైన యేసు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయము 14 వచనములు. 8వది 11 మంది శిష్యులైన వారు వారి ప్రభు చెప్పిన ప్రకారంగా కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద ఉండగా ప్రభు వారికి ప్రత్యక్షమయ్యారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 నుండి 20 వరకు. 9వదిగా 500 మంది సహోదరుల కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 10వదిగా చూసినట్లయితే పౌలు గారికి ఆయన ప్రత్యక్షమయ్యారు, కనబడ్డారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనము. ఇలా యేసుక్రీస్తు ప్రభు అనేక ప్రమాణములు చూపించారు, అనేక రుజువులు చూపించారు. నేను సజీవుణ్ణే కానీ మృతులను కాదని తెలియచేశారు. ఇలా యేసు ప్రభు ఆనాడు వారికి బయలుపరుచుకున్నారు, ఇంకా అనేక మందికి చూపించుకున్నారు. ఆయన తను బయలుపరుచుకున్నారు. తన యొక్క పునరుత్థానం ఆయన రుజువు చేసుకున్నారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఆయన లేచిన వారే, ఆయన పునరుత్థానుడే, సమస్తం జయించి ఆయన లేచారు. అయితే ప్రభువుకే ఎంతో బాధ. ఎందువల్ల ఆయన చెప్పిన ప్రకారంగా లేచారు, కానీ
శిష్యులైతే విన్న ప్రకారముగా వారు జ్ఞాపకం ఉంచుకొని వచ్చి ప్రభు పునరుత్థానమును చూడలేకపోవుట గొప్ప విచారం. నిజమునకు ఎవ్వరికి ఆ మాటే జ్ఞాపకం లేదు. ఎందుకంటే సాతాను వారికి మరుపు కలిగించాడు, సాతాను వారికి ముసుగు వేశాడు, వారికి భయం కలిగించుట, వారికి సందేహం కలిగించుట, వారికి మరుపు కలిగించుట అని మనం చూడగలము. మరి ఈనాడు కూడా అనేక మంది ప్రభు యొక్క వాక్యములు బాగా తెలిసినప్పటికీ వాటిని మర్చిపోతూ ఉంటున్నారు కనుక ప్రభువులు బాగా సాగలేకపోతున్నారు. కానీ ప్రియమైన వారలారా ఆలోచించండి, పునరుత్థాన కాలమందు వీరంతా కూడా ప్రభువును చూడకుండా ఉన్నారు. కానీ అనగా ఆయన లేచినప్పుడు చూడడానికి వారు ప్రయత్నం చేయలేదు, కానీ వారు మర్చిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువే ఆయన వారికి ప్రత్యక్షమై తను బయలుపరుచుకున్నారని తెలియజేస్తున్నా. మరి ఈ కాలమే ప్రభు యొక్క రెండవ రాకడ కాలము. ప్రభువు లేచారు, కనబడ్డారు, ఎగిరి వెళ్ళారు, తండ్రి వద్ద ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్న రెండవసారి ఆయన వస్తున్నారు కనుక ఇప్పుడు మనము ఆయన రెండవ రాకడకు తయారు కావాలి. మరి తయారు కావాలంటే మనము నిత్యము రాకడా వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. రాకడ సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతిదినము రాకడ పాటలు, రాకడ ప్రార్థనలు, రాకడ స్తుతులు, రాకడ ధ్యానము అన్నీ కలిగి ఉండాలి. రాకడ చందా కూడా మనము ఇవ్వాలని చెప్పి అయ్యగారి తెలియజేశాడు. ఇప్పుడు మన పని ఏమిటంటే ఆయనకు రాకడ కొరకు తయారగుట కనుక మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆనాడు వారు అన్నీ ప్రభు చెప్పినా కానీ వారి అసలు విషయాన్ని మర్చిపోయి ఎలాగో ప్రభు పునరుత్థానానికి రెడీగా లేకపోయారు. అలాగే మనము కూడా రాకడ కొరకు తయారు కాకపోతే ఎంతైనా మనకు లోటే. కాబట్టి అలాగూ ఉండకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిత్యము రాకడ తలంపుతో సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. రాకడ వాక్యములే బాగుగా చదువుకోండి. రాకడ సిద్ధపాటు కొరకు ప్రత్యేకంగా తయారు కండి. అందుకొరకై ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ధ్యానించేవారిగా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఇక్కడ గొప్ప సంగతి ఏమిటంటే పౌలు గారి యొక్క గొప్ప సాక్ష్యమని తెలియజేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15:8 అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టును నాకును కనబడెను. ఈ సాక్ష్యమే ఆ భక్తులు కలిగి ఉన్నారు. వారేమో ప్రభు కలన వారైతే ఈయన తరువాత వచ్చిన వారు అయినప్పటికీ ఈ మహాభక్తునికి ఈ గొప్ప భాగ్యమే కలిగిందని తెలియజేస్తున్నాను. కాబట్టి నేటి కాలం మనము ప్రభువును చూచేవారముగా తయారు కావాలి. పునరుత్థాన కాలమున వారు ప్రభువును చూచారు, తరువాత పౌలు గారు చూచారు, భక్తులు చూస్తూ ఉన్నారు. అంతేకాక మన యొక్క ఆత్మీయ తండ్రిగా దేవదాసాయి గారు వారు ప్రభువును నిత్యము చూచిన వారే. అందుకే ఆ తండ్రి గారు మాకు ఒక చక్కని ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన ఏమిటంటే సూక్ష్మ ప్రార్థన. ఓ దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. ఓ దేవా అందరికి కనబడి అందరితో మాట్లాడు. కనుక ఇది ప్రభువును చూచే కాలం. ఆనాడు యేసు ప్రభు పునరుత్థానుడు లేచినప్పుడు ఆ విధంగా వారు ప్రత్యక్షమయ్యారు, వారు చూచారు. మరి ఈనాడు ప్రభు రాకడ కాలము కాబట్టి అయినా కనబడేవారు, మాట్లాడేవారు కాబట్టి మనము ప్రభువును చూడాలని చెప్పి ఆయన వాక్కు వినాలని చెప్పి మా తండ్రి గారే ఈ చక్కని ప్రార్థన ఏర్పాటు చేశారు. ఆయన కనబడుతూనే ఉన్నారు, 2000 సంవత్సరాలు కనబడుతూనే ఉన్నారు, భక్తులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మనం బాగుగా చూచేవారముగా తయారు కావాలి. అందుకే ఇక చక్కగా వ్రాసారు ఏమని, దేవా నాకు కనబడుమన్నా దేవదర్శన మగును నీకు. దేవా నాకు కనబడుమన్నా దేవదర్శన మగును నీకు. పావనం బగు రూపము చూచి బహుగా సంతోషింపగలవు. ఏకాంత స్థలము కోరుము
దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవా మాటలాడు మన్నా దేవవాక్కు వినబడు నీకు. నీవు అడిగిన ప్రశ్నలకెల్లా నిజము తెలియనగును నీకు. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియమైన వారలారా, ఈ అనుభవం ప్రతి వారు పొందాల్సిందిగా తెలియజేస్తున్నా. దేవా నాకు కనబడమంటే ఆయన కనబడేవారే, మాట్లాడమంటే ఆయన మాట్లాడేవారే. కాబట్టి నేటి కాలమందు మనము ఈ అంతస్తుకు తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నా. ఆయన ఆనాడు వారికి ప్రత్యక్షమయ్యారు, తరువాత ప్రత్యక్షమయ్యారు, ఇటు వరకు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. కనుక మరి మనమే ఈ గొప్ప కోరిక కలిగిన వారమై ప్రార్థన చేస్తే చాలు, ప్రభే కనబడతారు. కనుక ప్రతివారు ఈ ఆశ కలిగి ఉండండి. జక్కయ్యకే ఆశ కలిగింది, ఆ రోజు ఆయనకు ఆశ కలిగింది కనుక తానే అదే పని మీద ఉన్నారు. అంతరకు ఆయన పని వసూలు చేసే పని మీద ఉండి అదే పని మీద సాగిపోయారు. కానీ ఆ రోజైతే ప్రభువును చూచే పనే పెట్టుకున్నారు. లోకావరాసిన సువార్త 19వ అధ్యాయం మనం చూడగలము. కనుక ఆయన ఆ రోజు అదే పని పెట్టుకొని వచ్చి ప్రభువును చూచే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూ జనులు గుంపుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఇక చూడలేనని చెప్పని వెళ్ళిపోలేదు, కానీ చూడడానికే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తానేనని చెప్పి అనుకున్నారు. వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది. పరిగెత్తుకు వెళ్ళారు, చెట్టెక్కారు, కూర్చున్నారు. అదే పని అదే పని అదే పని ప్రభువును చూచే పనే కలిగి ఉన్నారు. కనుక ప్రభు వస్తూ ఉన్నారు, తాను చూస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నారు, చూస్తున్నాడు. దగ్గరకు రాగానే ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభే జక్కను చూచి త్వరగా దిగమన్నారు, ఇంటికి వెళదామన్నారు. వెళ్ళిన తరువాత తన గొప్ప తీర్మానం తెలియజేశారు. ప్రభే సంతోషించారు. ఇతను అబ్రహాము కుమారుడైన గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. ఆనాడు జక్కయ్యకి ఆ గొప్ప ఆశ కలిగింది కనుక తానే చూచే వరకు విడిచిపెట్టలేదు. మనం కూడా ఇది ఆశ కలిగి ఉందాము, ప్రభుతో సహవాసం చేద్దాము. ఏకాంత స్థలము కలిగిన వారమై ప్రభుతో సహవాసం చేస్తూ మనం ప్రభువును చూచే వారిగా ఉందామని తెలియజేస్తున్నాను. అలాగూ ఈ భాగ్యమే సంపాదించుకొని తెలియజేస్తున్నాం. ఏమైనా మనము రెండవ రాకడ కాలం కాబట్టి ఈ కాలం మనము ప్రభువుతో మిక్కుటముగా సహవాసం చేస్తూ మనము ప్రభువును చూచే అంతస్తుకు, వాక్కు వినే అంతస్తుకు తయారు కావాలి. ఆయనకు వరములు పొందేవారముగా, ఆయన యొక్క ఫలములు పొందేవారముగా తయారు కావాలి. ప్రభు కొరకు విస్తారముగా పనిచేసేవారం కావాలి. ప్రభు కొరకు సాక్షి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇలా మనము ప్రభు యొక్క సహాయంతో చక్కగా సాగాలి. ఆయన సమయం జయించి లేచారు కాబట్టి మనకు కూడా ఆయన లేపేవారే. అందుకే వాక్యంలో చూస్తున్నాము. ఓ చక్కగా పౌలు గారు రాశారు. దయచేసి వాక్య భాగం చూద్దాము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. ప్రియమైన వారలారా, ఈ కాలంలో మనము లేచిన వారముగా ఉండాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో చిక్కులు, రకరకాల పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు మనము వాటిని బట్టి కృంగిపోయి ఉంటాం. కనుక కృంగిపోయి ఉన్నామంటే మనం లేచిన వారము కాదు. కాబట్టి అందువల్ల ప్రభు వైపే చూస్తే ఏ ప్రభువును తండ్రి లేపారో ఆ దేవుడే ఆ తండ్రి మనం లేపేవారు. కాబట్టి మనం తప్పక లేవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఓ చక్కని మరి పద్యములో భక్తులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దైవ భక్తాళికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టముల్ పొరలివచ్చు. ఎంత ప్రార్థించినా ఎక్కువ ఎగుగాని అలలెంత మాత్రము అణగకుండు. అది అట్టులుండ నిరాశా సముద్రంబు
స్పష్టంబుగా గానబడుచునుండు దైవ వాగ్దానాలు తలపునకు వచ్చినన్ చప్ప చప్పగా నుండు సాగుచుండు. ఇదే మనందరినీ కొంగదీసే పరిస్థితి. ఎంత విశ్వాసైనా కానీ భక్తులైనా కానీ ఇలా వస్తూ ఉంటే కృంగిపోతారు, అంతకంతకు బలహీనమైపోతారు. చాలా బాధకరమే. కానీ భక్తులు ఏమంటున్నారు? కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల ఆత్మకెంతయు బలము జయము కీర్తి అప్పుడపవాది దయ్యములు తప్పుకొనును. కాబట్టి అపవాది దయ్యములు ఎప్పుడూ కూడా కాసు కూర్చుంటాయి. భక్తిగా సాగే వారికి వ్యతిరేకంగా సాతాను దయ్యములే పనిచేస్తూ ఉంటాయి, మనందరినీ కృంగదీసేవిగా ఉంటాయి. కానీ మనమైతే ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ రవంత కూడా కుంగిపోకుండా, రవంత బలహీనం కాకుండా ప్రభు సాయం బలముగా సాగితే మన గొప్ప జయము. కాబట్టి అందువల్ల ప్రతి వారు అలా సాగాల్సిందిగా తెలియజేస్తున్నా. అందుకేమంటున్నారు? కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల. కనుక ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనం కృంగిపోకుండా ప్రభు సహాయంతో మనము ఎప్పటికప్పుడే లేస్తూ ఉండాలి, పనిచేస్తూ ఉండాలి, ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి, ఇష్టముగా ప్రభుతో సహవాసం చేస్తూ మనము జయించాలి. అప్పుడే మనము జయించిన వారమై జయశీలుగా మేము ప్రవేశిస్తాం. కాబట్టి అలా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన ప్రభు సమస్తము జయించి లేచారు కనుక మనము కూడా ఆ పునరుత్థాన బలముతో సమస్తము జయించి ఎప్పటికప్పుడు లేస్తూ సాగిపోవాలి. మెగమెక్కే పర్యంతం మనం అలాగ సాగాలి. అలాగే ఎవరు మట్టుకు వారి తమను తాము ప్రభు సహాయంతో బలపరచుకోండి, వాక్యముతో బలపరచుకోండి, ప్రార్థనతో బలపరచుకోండి, విశ్వాసముతో బలపరచుకోండి. బలముగా సాగి రాకడ భాగ్యాన్ని సంపాదించుకొని అని ఎప్పుడు వచ్చినా కానీ ఎగిరి వెళ్ళేవారుగా తయారైపోవాలి. అట్టి గొప్ప భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధ స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేసి మహిమ పొందుము సహాయము చేయము. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ఈ సమయంలో కానుక సమర్పణ చేసుకుందాం. మన కీర్తన పుస్తకం 79వ కీర్తన. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్నీటి వితతి కింకార్తావై వెలాయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమాతిగానిచ్చు హితుడా మా ప్రేమానికేట్లు చూపుదును. పసిడి వర్ణపూటెండ భాగ్యాధారలావాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పాండ్లు నీరామ్య ప్రేమంచాటున్ ప్రసరించు కోత లోపల నుందు వీవు. జీవంబు వాస్తువులు శ్రేయస్సు దాన స్వభావంబు శక్తియు భాగ్యంబోలు నివలనానే లభ్యమై వెలయుచున్నవి. నివాసమే మాకు నిత్యానందంబు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రములు. సమర్పించిన కానుకలు దీవించుము. తమకు లెక్కలో ఉంచండి ప్రభా, భద్రపరచండి. ఈ కానుక తమకు సేవార్థమై వాడుకొని మహిమ పొందండి. ప్రతి వారికి మీ గుప్పులు విప్పండి ప్రభా, సమృద్ధి కలిగించండి, కృప చూపించండి. మీకు ఇచ్చుచు
మీ ద్వారా పుచ్చుకొనుచు మేము నిత్యము సమృద్ధి కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ముఖ్యంగా మా కానుకలే కాదు, మమ్మల్ని మేమే మీకు అర్పించుకొనగలిగే భాగ్యము దయచేయండి. అలా మేము మీకు సమర్పణ కాగలిగే కృప చూపించండి. మహిమ పొందుము దయ చూపించుము. మా కొరకే సమస్తము త్యాగము చేసిన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయం ముందు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతము మన ప్రాంతములో, మన యొక్క రాష్ట్రములో, దేశములో, లోకములో కరోనా వ్యాధిని బట్టి అందరికీ విచారమే, ఎంతో వేదన బాధే. ఎందరో ఇప్పటికే తమ జీవితాలు ముగించుట ఎంతో విచారకరము, బాధకరము. మరెంతోమంది ఆ వ్యాధి బారిన పడి వారు మనముల దగ్గరగా ఉన్నారు. బలముగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎంతమంది మరణానికి దగ్గరగా ఉన్న అందరినీ కనికరించి మీరే బాగు చేసి మరణించకుండా చేయండి ప్రభా అని బలముగా ప్రార్థన చేద్దాం. ఏదైనా అద్భుతం చేయాలి, అద్భుతం చేయాలని మనము బాగా కోరుకుందాం. రోజున ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. అయితే ప్రభు తన మహాకృప చేత అందరినీ ఆయనే ఆదుకోవాలి, ఆయనే బాగు చేయాలి, బ్రతికించాలి, ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయాలి. కనుక అందరం బలముగా ప్రార్థన చేద్దాం. అందరూ పట్టుదలగా ప్రార్థన చేయండి. మనం బాగున్నామని మనము సరిపెట్టుకుంటే కాదు, కానీ ఎందరో ఏ విధముగా ఉన్నారో ఒక్కసారి ఊహించుకోండి. వారు ఆ వ్యాధిని బట్టి లేక తమవారు చనిపోవడం బట్టి ఎంత వేదన ఉన్నారో ఆలోచించుకోండి. ఒక్కసారి వారి పరిస్థితిని మనము అంచనా వేసుకొని మన వేదనతో ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతం చేస్తారు. కాబట్టి అలాగూ ప్రతి వారు కూడా ఈ కరోనా వ్యాధి యొక్క ముగింపు కొరకు, పూర్తిగా పరిష్కారము కొరకు బలముగా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా. అన్ని చక్కబడితే మన యథాప్రకారముగా మందిరాల్లో ప్రభుత్వ సహవాసం చేయగలము. కాబట్టి అటువంటి పరిస్థితి త్వరగా రావాలని చెప్పి ప్రతి వారు కూడా బలముగా ప్రార్థన తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనము అందరం ఏకమై ప్రార్థన చేస్తే ఎంతైనా జయమని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక చరణం గుర్తొచ్చింది, పాడుతున్నాను, దయచేసి వినండి. నేను సృజించిన ఈ నరులందరూ మానక ప్రార్థనల్ గానముల్ చేయగా ఏను వినకపోయిన నా సృష్టిని నేనే నాశము చేసినట్టుండును. గానవారి ప్రార్థనలకించెదా, పూని కృపను చూపించెదనంచు, ఏ నాటికి విడువననిడి తండ్రిని గానకుండ కీడు దుమికి వచ్చునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. ఈ చరణమే చాలా గొప్పది. ఎందుకంటే తన దేవుడే, ఆయన ఏమనుకుంటున్నారట, నేను సృష్టించిన ఈ నరులందరూ మానక ప్రార్థనలు గానములు చేస్తూ ఉంటే నేను వినకపోతే నా సృష్టిని నాశనము చేసినట్టు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. అనేక మందికి తెలియదు ఈ ప్రార్థనలు గానములు, కానీ మనకు తెలుసు కనుక అందరము ఏకమై ప్రతిరోజు తెల్లవారుజామున, ఉదయకాలమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు, రాత్రికాలమందు అందరము వ్యవస్థల్లో వారే ఉండి పాటలు పాడండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ధ్యానించండి. ప్రభా, మా ప్రాంతాన్ని కాపాడండి, మా యొక్క రాష్ట్రాన్ని కాపాడండి, మా యొక్క దేశాన్ని కాపాడండి, మా ప్రపంచమునే, మా లోకాన్నే కాపాడు ప్రభు. ఈ వ్యాధులని అందరము కలిసి అలాగూ
పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ధ్యానిస్తూ గోజాడితే విజ్ఞాపన చేస్తే మనము మొర్రపెడితే ప్రభు తప్పగా సహాయం చేస్తారు. కాబట్టి అందరముగా చేస్తూ ఉంటేనట ఆయన వింటారట. అందరు ఆయనే నశింపకుండా కాపాడతాడు. కనుక ఈ చరణమే ప్రతి వారు మరలా పాడుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి, బలముగా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగ మనము మరి ప్రభు యొక్క మహాకృప చేత ప్రభు యొక్క సహాయంతో మనము ఈ వ్యాధిని పూర్తిగా లేకుండా చేద్దామని తెలియజేస్తున్నా. బలంగా ప్రార్థన చేయండి. అలాగే అందరూ కొరకు బాగా ప్రార్థన చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నామేమో, మీరు మా కొరకే ప్రార్థన చేయండి. అలాగే లోకం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు అన్ని విషయాల్లో సహాయం దయచేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రములు. మీరే గొప్ప కృప చూపి ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధన దినమున మీతో సహవాసం చేసే భాగ్యం దయచేశారు. స్తోత్రములు. ఈ చిన్ని కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దీవించుమని ఆయన అందరి మేలు కొరకు మీరే ప్రభా ఈ ఆదివారపు ఆరాధన దీవెన దయచేయవలసిందిగా కోరుచున్నాను. సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి కరోనా వ్యాధితో ప్రభా లోకమే అల్లకల్లోలముగా ఉండగా ప్రభా మీ దయ చూపించవలసిందిగా కోరుచున్నాను. మా తండ్రి గారు ఏం పాడారో ఏం రాశారో మేము పాడుకున్నామయ్యా. ఆ చరణం ప్రకారం అందరము తండ్రి గానములు చేస్తూ ప్రార్థన చేస్తూ మీకు మొరపెడితే మీరే ప్రభా ఎంత చేస్తారో చూచాం. కనుక మేమందరము అలా చేసేవారముగా ఉండడం చేస్తాము నాయన. ఇది దయ చూపించవలసిందిగా కోరుచున్నాం. ఇక తండ్రి ఎంతో త్వరితముగానే అన్ని చోట్ల ప్రభు వ్యాధి తగ్గుముఖం పట్టాలి, పూర్తిగా రద్దయిపోవడం దయ చూపించండి. యథాప్రకారం మేము తండ్రి మీతో సహవాసం చేసే భాగ్యం దయచేయండి. మందిరాల్లో సహవాసము, అన్ని చోట్ల సహవాసం చేసే భాగ్యం దయచేయండి. మేమందరము యథాప్రకారం జీవించే భాగ్యం దయచేసి కృప చూపించండి. మహిమ ఘనత కీర్తి పొందమని ఏర్పాటు చేసినటువంటి మా యొక్క తండ్రి ప్రాంత అధికారులైన వారిని, మా జిల్లాధికారులైన వారిని, రాష్ట్రాధికారులైన వారిని, పాలకులైన వారిని, దేశాధికారులైన వారిని, దేశ పాలకులను, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల వారిని మీరే ప్రత్యేకంగా దీవించి బలపరచుమని ఆయన. ఎందరో ప్రయాసపడుతున్నా తండ్రి, మరి విశేషంగా ప్రభా ఎందరో డాక్టర్స్ వారే ప్రభా ప్రయాసపడుతున్నా తండ్రి, వారిని ప్రత్యేక భద్రపరచుమని ఆయన దీవించుము తండ్రి. వారి ద్వారా చక్కని పరిచయం అందించుతండి. నర్సెస్ ప్రభా ప్రయాసపడుతున్నా దీవించుము తండ్రి. అలాగే ప్రభా పరిశుద్ధుడా మహోన్నతుడా ఎందరో అధికారులైన వారు ప్రయాసపడుతున్న దయ చూపింది వద్దలు సహాయం దయచేయండి. అలాగే ప్రభా పరిశుద్ధుడా మహోన్నతుడా ఎందరో పరిశుద్ధ కార్మికులు ప్రభా వారి ప్రయాసపడుతున్న దయ చూపిందండి. ఎంత స్వచ్ఛంద సంస్థలైన వారే ప్రభా వారు కూడా తండ్రి ప్రయాసపడుతున్న దీవించుము తండ్రి, సహాయం దయచేయండి. ఇలా ప్రభా అందరి పట్ల మీ యొక్క మహిమ చూపించము, సహాయం అందించండి. ప్రయాసపడుతున్నారు, మీ గొప్ప కృప చూపించండి. ప్రతి హాస్పిటల్ దీవించము తండ్రి, ప్రతి స్థలమును దీవించము తండ్రి, కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా ఈ వ్యాధిని మీరే అంతమొందించి మీ యొక్క మహిమ చూపించమని కోరుకుంటున్నాను. సర్వోపకారి సహాయం చేసి కనికరించండి, ఘనత కీర్తి పొందండి. అందరము తండ్రి మీ వైపే చూస్తూ మహిమ రాక తయారు కాగలిగే భాగ్యం తెచ్చి మహిమ పొందమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మంది నామాకు దయచేయము. మేళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన కొరకై తన ప్రియకుమారుని లేవనెత్తి ఘనపరిచిన తన దేవుని యొక్క ప్రేమ, మన కొరకై సమస్తము జయించి లేచి మనకు గొప్ప సంతోషం కలిగించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మనతో ఉండి మనలో ఉండి ఈ సమస్త కార్యములు జయకర్మగా సాగించచ్చు, మనకును తన బలమెత్తచ్చు, మేఘముఖకు ఆయత్తపరుస్తున్న ఆత్మ తండ్రి యొక్క ఆదరణ, కాపుదల, సహాయము, సహకారం తిరతో దేవుడు సమృద్ధిగా దయచేసి
ఆ సంధికాంతి ముఖాన్ని ప్రకాశింపచేసి ప్రపంచమంతా ఆయన ప్రత్యేకంగా కాపాడి భద్రపరిచి అన్ని విషయాలు జయకర్మగా సాగించి మహిమ పొందును గాక. ఆమేన్. జనక సుతాత్మల ప్రభునకు అనయము మహిమ భక్తులో, జనక సుతాత్మల ప్రభునకు మనుజులలో దూతలలో మోక్ష, మనుజులలో దూతలలో మోక్ష, జనులలో నామదిలో తనదు సృష్టి అంతటిలోనూ, తనదు సృష్టి అంతటిలోనూ ఘనత లభించునుగాక, ఘనత లభించునుగాక. ఉపకారీ నుతినికౌ ఉపకారులన్ మించిన, ఉపకారీ నుతినికౌ. మరణాత.